హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో సొరకాయతో పచ్చడి అండి. చాలా బాగుంటుంది. మనం సొరకాయ అంటే కొంచెం తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా చక్కగా టేస్టీగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి పచ్చడి చేసి పెట్టండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఒక 4-5 టమాటాలు, ఒక 6-7 దొండకాయలు, ఒక సొరకాయ ముక్క, మన కారానికి సరిపడా ఒక 15-20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు అన్నిటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకుని మగ్గ పెట్టేసుకుందాము. ముందుగా ఈ సొరకాయ పైన తోలు మొత్తం తీసేసుకోవాలండి. పీల్ చేసేసుకొని ముక్కలు మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. త్వరగా మగ్గాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. అంటే ఈవెన్గా అన్ని వెజిటేబుల్స్తో కలిపి కుక్ అవ్వాలి కాబట్టి మీడియంగా కట్ చేసుకోండి. మనం కర్రీకి కట్ చేసుకుంటాం కదా, ఈ సైజ్ కట్ చేసుకోండి. టమాటోస్ కూడా కట్ చేసుకోండి. దీనిలో వంకాయలు ఎనీ వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేశాను నేను. ఈ సొరకాయలో మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమైనా వేసుకున్నా ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. దొండకాయలు అలా రౌండ్గా కట్ చేసుకోండి. పండిని అయినా పర్లేదండి. ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ అయితే సరిపోద్దండి, ఎక్కువే అవసరం లేదు. ఇప్పుడు నూనె కాగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోండి. తుంపైన యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. వేగిపోయాయండి పచ్చిమిరపకాయ ముక్కలు. ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి వేగిపోయాయి. ఇప్పుడు ఇదే నూనెలో 1 by 1 ముక్కలన్నీ యాడ్ చేసుకున్నామండి. వెజిటేబుల్స్ అన్నీ కలిపి కుక్ చేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నామండి. మగ్గిపోతే మరీ మెత్తగా అవ్వవసరం లేదండి, ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. మన తర్వాత మనం పచ్చడి నూరుకునేటప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. మూత పెట్టేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పెట్టుకుందామండి. ముందే చింతపండు పెట్టేస్తే ఆ పులుపుకి త్వరగా మగ్గవండి మొక్కలన్నీ. కొంచెం ఇవి మెత్తబడ్డాక, ముక్కలు మెత్తబడ్డాక కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాము. ఒక 4 రెబ్బలు యాడ్ చేయండి. చూడండి కొంచెం మెత్తబడినాయి కదా ముక్కలు, ఈ స్టేజ్లో యాడ్ చేయండి. చూడండి సాఫ్ట్గా అయిపోయాయండి. మూత పెట్టుకుంటే ఆవిరికి త్వరగానే మగ్గుతాయండి. మనం ఏ వాటర్ యాడ్ చేయవసరం లేదు. మనకి టమాటోస్లో, సొరకాయలో, దొండకాయ అన్నిట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏం స్పెషల్గా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. చూడండి ఆల్మోస్ట్ ఒక 50% మగ్గిపోయాయి. ఇంకొక 20% అండి. దొండకాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టేసుకుని ఒక 20% కుక్ చేసేసుకున్నాము. ఒక 20% అయితే అయిపోయినట్టేనండి. మనం పచ్చడి చేసేసుకోవచ్చు. ఇది రోట్లో అయినా చేసుకోవచ్చు అండి, మిక్సీలో అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా బాగుంటుంది. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. మగ్గిపోయాయండి. మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకుని చల్లారనిద్దాము. చల్లారిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ అండి, గళ్ళుప్పు రాక్ సాల్ట్ వేసుకోండి. మనం వెజిటేబుల్స్ ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి.
ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోండి. చివరిలో పచ్చడంతా మనం గ్రైండ్ చేసిన తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు ఇది ఒకసారి కోర్స్గా మిక్సీ తిప్పుకుందామండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేయొచ్చు, కానీ వెల్లుల్లిపాయలు నలగవండి. సో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ ఒకసారి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఈ చల్లారిపోయిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుందాం అండి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా కోర్స్గా పట్టుకోండి, మరీ మెత్తగా పట్టకుండా. రెడీ అయిపోయిందండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మనం తాలింపు పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందాం కదా. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 గిన్నెలు యాడ్ చేసుకోండి. నూనె కాగిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు. అంతేనండి, చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సూపర్ ఉందండి. అన్నీ సరిపోయాయి. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయాయండి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.